చైతన్య రథం ప్రేక్షకులకు అభిమానులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: ముఖ్యమంత్రి ఛాంబర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం ఛాంబర్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గంట పాటు భేటీ, వివిధ అంశాలపై చర్చ. సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా ఏపీ, ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపొందించాలి, సమర్థవంతంగా వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం, ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్లోనే పొందేలా చూడాలి, దీని ఉపయోగతపై ప్రజల్లో అవగాహన కల్పించాలి, జిల్లా కలెక్టర్లు ఈ బాధ్యత తీసుకోవాలి. ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారో దాని ద్వారా అవసరమైన పత్రాలు పొందడమే కాకుండా అన్ని అంశాలు, అన్ని అవసరాలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే తీరాలని చెప్పి దానిపైన ప్రజలకు అవగాహన పెంచే బాధ్యతను కలెక్టర్లకు అప్పచెబుతూ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. వారికి దిశానిర్దేశం చేశారు. ఈ నెలాఖరుకు వాట్సాప్లో 300 రకాల సేవలు అందిస్తామన్న అధికారులు. ఏదైతే 161 సేవలు ప్రారంభించారో వాటికి అదనంగా ఇంకో 140 సేవలు మొత్తం కలిపి వెరసి 300 సేవలు ఈ నెలాఖరులోపు అందించి ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారికి అధికారులు తెలియజేశారు. న్యాయం చేస్తాం, సాయి సాధన చిట్ ఫండ్ బాధితులకు సీఎం హామీ. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా ఏపీ లక్ష్య సాధనలో తొలి అడుగు పడిందన్న సీఎం చంద్రబాబు. తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏర్పాటు చేసిన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ 1000 కోట్ల పెట్టుబడి, 2000 మందికి ఉపాధి, ఏడాదికి 25 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి హవా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపుబాటులో కూటమి అభ్యర్థులు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల స్థానంలో ఆల్పాటికి భారీ మెజార్టీ. గోదావరి జిల్లాల్లో ముందంజలో పేరాబత్తుల. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా గాదే శ్రీనివాసులు గెలుపు. 3 ఎమ్మెల్సీ స్థానాలు, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచారు నాయుడు గారు. అక్కడ కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి ఎమ్మెల్సీ స్థానాలు కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేకపోయింది, భయపడి పారిపోయింది. అయినా కొంతమంది అభ్యర్థులకు మద్దతు ఇచ్చి కూడా గెలిపించుకోలేని పరిస్థితి, కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి వైసీపీ పరిస్థితి. దీన్ని వదిలేసి అక్కడ ఆ అభ్యర్థి గెలిచాడు, ఇక్కడ ఈ అభ్యర్థి గెలిచాడు అని చెప్పి భాగాలు వదుకుంటా విషప్రచారం చేస్తోంది. ఇంకా అభ్యసన ఫలితాలే లక్ష్యంగా పాఠశాల విద్యలో సంస్కరణలు. 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలను నెంబర్ 1గా తీర్చిదిద్దుతాం. సంస్కరణల అమలులో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం వహించాలి. జూన్ నాటికి సంస్కరణలు పూర్తి, అక్కడి నుంచి ఫలితాలపైనే దృష్టి. గత ప్రభుత్వ నిర్వాహకంతో ప్రభుత్వ స్కూళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గుదల. లెర్నింగ్ ఎక్సలెన్స్ జీవో 117 రద్దుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో మంత్రి నారా లోకేష్ సమావేశం. నాడు నేడు అంటూ గప్పాలు కొట్టుకున్నాడు జగన్ రెడ్డి. పేపర్లకి కోట్ల యాడ్లు ఇచ్చుకున్నాడు. చేసింది శూన్యం, చేసింది ఏమీ లేదు. 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి విరమించుకుని ప్రైవేటు పాఠశాలకు వెళ్ళిపోయారు. వాళ్ళు అన్ని డ్రాప్ అవుట్స్ ఉంటే సిగ్గు సెరవు లేకుండా ఇంకా అసత్య ప్రచారాలు చేస్తూ కాలక్షేమం చేస్తున్నారు జగన్ రెడ్డి మీడియా. ఈ నెలాఖరులోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్. కేజీ టు పీజీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు. కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో మంత్రి లోకేష్ స్పష్టీకరణ. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి. దశల వారీగా స్కూళ్లలో ప్రహరీ గోడల నిర్మాణం. నాడు నేడు అక్రమాలపై విచారణ జరిపి చర్యలు. శాసనసభలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. నాడు నేడు అంటూ ఆర్భాట ప్రచారాలు చేసుకుంటూ ఎన్ని వేల కోట్లు మింగేశారో తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ నాడు నేడు ప్రోగ్రాంలపై వాళ్ళు చేసిన దోపిడీ పైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి లోకేష్ గారు అసెంబ్లీలో ప్రకటించారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ మీడియా దుష్ప్రచారం. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం. ఫేక్ ప్రచారాలతో వాస్తవాలు దాచలేరు. వైసీపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా కౌంటర్. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి పోటీ చేయలేదు. విజయం సాధించిన గాదే శ్రీనివాసులకు శుభాకాంక్షలు తెలియజేశారు పల్లా శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ని అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలనే లక్ష్య సాధనలో తొలి అడుగు పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. తిరుపతిలోని రాక్ మ్యాన్ ఇండస్ట్రీలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీని గురించి ఎక్స్లో ప్రత్యేకంగా పోస్ట్ చేశారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పారిశ్రామిక అవసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని, భారతదేశ ఇంధన పరివర్తనకు కొత్త బెంచ్ మార్క్ నిర్దేశిస్తుందని వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో పేర్కొన్నట్టుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ పాలసీ 2024 కింద 160 గెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని క్లీన్ ఎనర్జీతో 10 ట్రిలియన్ల పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు.
శిలాజ ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడటాన్ని తగ్గించడానికి 2070 నాటికి భారతదేశ నెట్ జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి, ఇంధన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విస్తారమైన తీర ప్రాంతం, లోతైన సముద్ర ఓడరేవులు, బలమైన లాజిస్టిక్స్ నెట్వర్క్తో ఆంధ్రప్రదేశ్ దేశీయ ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చడానికి గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు కేంద్రంగా మారడానికి అనువైందని ముఖ్యమంత్రి వివరించారు. 1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ద్వారా 2000 మందికి ఉపాధి కలుగుతుంది. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఏడాదికి 54 టన్నులకు పెంచుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాస్యులుగా మారాలి, తద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పీపుల్స్ పర్ఫెక్షన్ ఆర్టీజీఎస్ పైన సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ప్రగతి గురించి సమీక్షించారు. రాష్ట్రంలో ప్రజలందరూ వాట్సాప్ గవర్నెన్స్ సులభంగా ఉపయోగించుకునేలా ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా అధికారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేవలం తమ ఫోన్లో వాట్సాప్ ద్వారా తమకు కావాల్సిన సేవలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కల్పిస్తోందన్నారు. దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన కొంత తక్కువగా ఉందని, ప్రజలందరూ సమర్థవంతంగా వాట్సాప్ గవర్నెన్స్ను విరివిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు కేవలం ప్రభుత్వం నుంచి సేవలు పొందడమే కాదని ఫిర్యాదులు, అర్జీలు కూడా పెట్టుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సదుపాయం గురించి ప్రజలకు వివరించాలన్నారు. నిరక్షరాస్యులు కేవలం తమ ఫిర్యాదును వాయిస్ ద్వారా కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వానికి తెలిపే సదుపాయాన్ని త్వరలో కల్పించబోతున్నామని తెలిపారు. పౌరుల్లో డిజిటల్ అక్షరాస్యత పెరిగితే వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగిత కూడా పెరుగుతుందన్నారు. వాట్సాప్లో క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకునే సదుపాయం కల్పించే చర్యలు కూడా వేగవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. వాట్సాప్ ద్వారా ప్రస్తుతం 200 రకాలైన సేవలు ప్రజలకు అందిస్తున్నామని ముఖ్యమంత్రికి ఐటీ రియల్ టైమ్ గవర్నెన్స్ కార్యదర్శి భాస్కర్ వివరించారు. ఈ నెలాఖరులోపు మరో 150 అదనపు సేవలు కల్పిస్తామని, తద్వారా వాట్సాప్ ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు 350కి చేరుతాయని, తదుపరి దశలో 500 సేవలు కల్పిస్తామన్నారు. మే నెలలో మొదటి దశ డేటా లేక్ ఏర్పాటు పూర్తి చేస్తామని వివరించారు. అన్నా క్యాంటీన్లో భోజనం రుచికరంగా ఉందని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో పీపుల్స్ పర్సెప్షన్పై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణపై 90% ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అధికారులు తెలియజేశారు. అన్నా క్యాంటీన్లలో వడ్డిస్తున్న భోజనం రుచి, నాణ్యత ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు భోజనం చాలా బాగుందని 94% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. అన్నా క్యాంటీన్లలో పరిశుభ్రత ఎలా ఉందని అడిగిన ప్రశ్నకు 96% మంది అన్నా క్యాంటీన్లు నీట్గా ఉన్నాయని అభిప్రాయపడగా 4% మంది మాత్రం పర్వాలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే పింఛన్ల పంపిణీపై కూడా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్ పంపిణీ చేసే సిబ్బంది ప్రవర్తనపై 82.5% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎక్కడైతే ప్రజలు అసంతృప్తి ఎక్కువగా వ్యక్తం చేశారో అక్కడ సమస్యలు ఏమిటి అనేది తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. సాయి సాధన చిట్ ఫండ్స్ బాధితులకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. నర్సాపేటకు చెందిన సాయి సాధన చిట్ ఫండ్స్ బాధితులు సీఎం చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి తరలివచ్చారు. సచివాలయం నుండి నివాసానికి వెళుతున్న సీఎం చంద్రబాబు బాధితులను చూసి కాన్వాయ్ ఆపి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 250 కోట్లకు పైగా మోసపోయినట్లు సీఎం చంద్రబాబుకు బాధితులు తెలిపారు. 600 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 40 రోజుల క్రితమే చిట్ ఫండ్ యజమాని కోర్టులో లొంగిపోయారని, న్యాయం చేయాలంటూ చంద్రబాబుకు మొరబెట్టుకున్నారు. 10 నిమిషాల పాటు బాధిత సమస్యలు విన్న చంద్రబాబు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అభ్యసన ఫలితాలే లక్ష్యంగా పాఠశాల విద్యలో సంస్కరణలు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్లో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ జీవో 117 రద్దు. పాఠశాలల మౌలిక సదుపాయాలపై కూటమి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సోమవారం మంత్రి లోకేష్ 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూలన ప్రక్షాళన చేసి దేశంలోనే ఏపీ విద్యా వ్యవస్థను నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయానికి అనుగుణంగా విద్యాశాఖ మంత్రిగా తాను సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, తద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించవచ్చని తెలిపారు. విద్యా వ్యవస్థ కోట్లాది మంది జీవితాలపై ప్రభావాన్ని చూపుతుందన్నారు. యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో జీవో 117 దుష్ఫలితాల గురించి అనేక మంది నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం కారణంగా గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని తెలిపారు. వారంతా ప్రైవేటు స్కూళ్ల వైపు మళ్లారని,
గత పాలకుల వైఫల్యాన్ని ఆసర్ నివేదిక తేటతెల్లం చేస్తుందని చెప్పారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే నివేదిక ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో అన్ని తరగతుల్లోనూ గణనీయమైన అభ్యాస అంతరాన్ని ఎదుర్కొంటోంది. 3వ తరగతి విద్యార్థుల్లో లాంగ్వేజెస్లో 57% మంది, గణితంలో 54% మంది మాత్రమే అంచనా ప్రమాణాలను చేరుకుంటున్నారు. ఇది జాతీయ సగటు కంటే 5 నుంచి 8% తక్కువ. పై తరగతుల్లో ఈ అంతరం మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని 70% జిల్లాలు జాతీయ సగటు కంటే తక్కువ పనితీరు కనబరుస్తున్నాయి. రాష్ట్రంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నైపుణ్యాలలో క్షీణతను ఆసర్ 2024 నివేదిక తెలియజేస్తోంది. 8వ తరగతి విద్యార్థుల్లో 55% మంది విద్యార్థులు కనీసం భాగాహారం కూడా చేయలేకపోతున్నారు. 10వ తరగతిలో గ్రేడ్ 3 విద్యార్థుల్లో 9 మందికి ప్రాథమిక సంఖ్యా నైపుణ్యాలు కూడా లేవు. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 21-22 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ విద్యా శిక్షణ డొమైన్లో 60 పాయింట్లు సాధించింది. ఇది పెద్ద రాష్ట్రాల సగటు 66 కంటే తక్కువ. క్లాస్ రూముల్లో నాణ్యత మెరుగుపరచడానికి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టవలసిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయని మంత్రి లోకేష్ వివరించారు. గత ప్రభుత్వ పొరపాటును సరిదిద్దేందుకు జీవో 115 రద్దు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఫీజు రీఎంబర్స్మెంట్, పాఠశాల విద్యలో స్కూల్ బ్యాగ్స్, గుడ్లు, చిక్కీలకు 4,300 కోట్లకు పైగా బకాయిలు పెట్టారు. ఎటువంటి ముందస్తు వ్యూహం లేకుండా సిబిఎస్ఈ, ఐబీఎల పేరుతో హడావుడి చేశారు. సిబిఎస్ఈ విధానం ప్రవేశపెట్టిన పాఠశాలల విద్యార్థులకు మాక్ టెస్ట్ నిర్వహిస్తే 90% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఐబీ నివేదిక పేరుతోనే 5 కోట్ల దుర్వినియోగం చేశారు. పిల్లల భవిష్యత్తుతో కూడుకున్న అంశమైనందున ప్రజాప్రతినిధులంతా పాఠశాలలపై దృష్టి పెట్టాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే సంస్కరణల అమలు సాధ్యమవుతుంది. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై అధ్యయనం చేసేందుకు ఎంపిక చేసిన ఉపాధ్యాయులను పోలాండ్ వంటి ఇతర దేశాలకు పంపిస్తాం. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తాం. పాజిటివ్ లెర్నింగ్ నుంచి యాక్టివ్ లెర్నింగ్కు మారాలి. రాబోయే 5 ఏళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్, బెంచీలు, తాగునీరు, టాయిలెట్లు వంటివి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ నిధులతో పాటు శాసనసభ్యులు నియోజకవర్గ స్థాయిలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను సమీకరించి స్కూళ్ళల్లో సౌకర్యాల మెరుగుదలకు కృషి చేయాలి. కేవలం అకాడమిక్ అంశాలపైనే కాక విద్యేతర అంశాలపై కూడా దృష్టి పెట్టాలి. స్కూల్ స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు స్పోర్ట్స్ లీగులు, సైన్స్ ఫేర్లు నిర్వహిస్తాం. స్కూళ్ళల్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, రెడ్ క్రాస్ సేవల వంటి వాటిలో విద్యార్థులను భాగస్వాములను చేస్తాం. గంజాయి, డ్రగ్స్ నివారణకు డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు, ఈగల క్లబ్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి విద్య, వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. జూన్ నాటికి సంస్కరణలు పూర్తి చేసి ఆ తర్వాత రాబోయే 4 ఏళ్లు లెర్నింగ్ అవుట్కమ్ పైనే దృష్టి సారిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.